అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఫ్రోజన్ షోల్డర్ గురించి చెప్పదలుచుకున్నాను. ఫ్రోజన్ షోల్డర్‌ని అడెసివ్ క్యాప్సులైటిస్ అని కూడా అంటాం. ఇది ఎక్కువగా 40-70 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తుంది. ఇది మేల్స్‌లోని, ఫీమేల్స్‌లో ఇద్దరిలో కామన్‌గానే ఉంటుంది. ఈ ఫ్రోజన్ షోల్డర్‌కి స్పెసిఫిక్ రీజన్ అంటూ ఏమీ ఉండదు. దీనికి అండర్‌లయింగ్ కాజెస్ అంటే దేనివల్ల వచ్చే అవకాశం ఉంది, ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే డయాబెటిస్, థైరాయిడ్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి, అలాగే హెడ్ అండ్ నెక్ సర్జరీస్ ఏమైనా జరిగిన వాళ్ళకి ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది కనిపిస్తుంది. ఫ్రోజన్ షోల్డర్‌లో ఏమవుతుందంటే, మనకు షోల్డర్ జాయింట్ యొక్క మూవ్‌మెంట్, ఇన్‌వర్డ్ మూవ్‌మెంట్, అవుట్‌వర్డ్ మూవ్‌మెంట్‌కి రిస్ట్రిక్షన్ వస్తుంది. దానివల్ల భుజం పూర్తిగా తిప్పలేరు. కొంచెం తిప్పుదాం అనుకున్న నొప్పొస్తూనే ఉంటుంది. చెయ్యి ఎత్తినా, చెయ్యి దింపినా ఎక్సర్‌సైజులు చేయలేరు. ఇలాంటి ఫ్రోజన్ షోల్డర్ అనే కండిషన్‌కి బెస్ట్ వే ఆఫ్ ట్రీట్మెంట్ యాక్యుపంక్చర్ అని చెప్పొచ్చు. దీంట్లో చాలా కేసెస్ సక్సెస్ అయ్యాయి. యాక్యుపంక్చర్ ద్వారా ఏంటంటే, మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది మైక్రో లెవెల్‌లో. నెక్స్ట్ ఇన్‌ఫ్లమేషన్ కూడా మనకి తీసేస్తుంది. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రిజల్ట్స్ కూడా 100% రిజల్ట్స్ కనిపిస్తాయి.